ఉంటేనే, లేకపోతే ఎలాగా మన రోహిణి ఉండదు. లాస్ట్ మెగా చీఫ్ సీజన్ లాస్ట్ మెగా చీఫ్ యాడ్స్ ఆఫ్ లేడీ సింగం. టాప్ 5 అంటే నిఖిల్, నబీలు ఖచ్చితంగా ఓట్లలో ఏ తారతమ్యం లేదు. ఇద్దరు కూడా ఫుల్ ఓట్స్ వస్తున్నాయి. వాళ్ళిద్దరూ ఉంటారు. తర్వాత గౌతమ్, పృథ్వీ కూడా ఉండే అవకాశం ఉంది. పృథ్వీ గనక మార్చుకుంటే టాప్ 5లో ఉంటాడు. నేను చెప్తున్నాగా. ప్రేరణ ఖచ్చితంగా, ప్రేరణ అమ్మాయిల్లో ప్రేరణ. ఎందుకంటే ప్రేరణకి ఎక్కడిదక్కడ వదిలేయడం అలవాటు. ఇప్పుడు ఎంత హట్ చేయి, నువ్వు ఫిజికల్గా హట్ చేయి లేకపోతే మాటలతో హట్ చేయి, ఆ జోన్లో వదిలేస్తుంది. ఇక అంటే కొంచెం టైమే తీసుకుంటుంది. అరే ఎందుకు రాలా అనేసి మళ్ళీ హక్ చేసేసుకుంటుంది. నాదే తప్పులేరని ఒప్పేసుకుంటుంది. అలా ఒప్పుకోని వాళ్ళు చాలామంది డేంజర్ జోన్లో ఉన్నారు. ఆ క్యారెక్టరైజేషన్గా చూస్తే ప్రేరణ మటుకు నెంబర్ 1 చెప్తా. ఇంకోటి ఏంటంటే మార్చుకోవాలి, ఆడాలి అని కస అవినాష్లోనూ టేస్టీ తేజ్లో ఉంది. నిజంగా చెప్తున్నా, రోహిణి అన్న మాట నిజమే. ఒకవైపే బయాస్డ్గా ఉంటున్నాడు బిగ్ బాస్. అది చాలా కరెక్ట్ కాదు. ఇప్పుడు గ్రూప్ గేమ్ ఆడుతున్నా అందరూ బయట వాళ్ళు వచ్చి నేను నామినేట్ చేసినప్పుడు నువ్వు ఎందుకు గమనించట్లేదు? నాకు అర్థం కావట్లా. ఓజీస్ని ఇంకా సపోర్ట్ చేస్తున్నారు అంటే ఫస్ట్ నుంచి అలా ఉన్నారు, సపోర్ట్ చేయండి కాదంట్లా. తప్పును తప్పు అనడానికి మీకు ఏంటి అభ్యంతరం? నాకు అదే అర్థం కావట్లా. నాకు తెలిసి ఎప్పుడు కూడా నిన్నంత ఆర్గ్యుమెంట్ చేసిన పృథ్వీని వదిలేసి గౌతమ్ క్లాస్ పీకుతున్నాడు నాగార్జున గారు. నాకు అదేంటో విచిత్రం, నాకు అర్థం కాల. ఇదేంట్రా ఇక్కడ ఏం జరుగుతుందిరా అనిపించింది. వాడికి ఏం మాట్లాడాలో తెలవట్లా. ఆడు ఎక్స్పెక్ట్ చేసి ఉన్నాడు నన్ను అడుగుతారా లేదా ఆడిని అడుగుతారా అని. నాకు కొంచెం గౌతమ్ని ఎక్కడో తొక్కుతున్నారు, వీడికి ఇవ్వకూడదు విన్నింగ్ ఛాన్స్ అన్నట్టుగా నాకు కనిపించింది. ఇంకోటి ఏంటంటే నిఖిల్ అక్కడ జరిగిన సంథింగ్ ఇష్యూస్ వాటిల్లో కూడా వాళ్ళు ఎవరి గురించి మాట్లాడట్లేదు. పర్టికులర్గా కొంతమంది రోహిణి గురించి. మెగా చీఫ్ అయినా కానీ రోహిణిని కాన్ఫరెన్స్ హాల్లోకి రమ్మంటాడు, విష్ణుప్రియని రమ్మంటాడు, అక్కడ ఏదో పంచాయతీ పెడతాడు, మళ్ళీ విష్ణుప్రియనే ఫేవర్ చేసినట్టు పోర్ట్రేట్ అవుతుంది అక్కడ. నాకు ఓవరాల్గా చెప్తున్నా, ఇద్దరికీ క్లాస్ పీకినట్టే అని ఉంది. కానీ ఎక్కువ శాతం వాళ్ళు తప్పులేదు, మీదే తప్పు. వాళ్ళ స్ట్రాటజీ అది జనాలు చూస్తున్నారు అంటాడేంటి? అది కాదు కదా. నువ్వు ఎవరికైనా వార్నింగ్ ఇవ్వాలి. శనివారం వార్నింగ్ ఇస్తావో, సండే ఆనందంగా ఫన్ టాస్క్లు చేస్తావు. కాబట్టి శనివారం ఇచ్చేటప్పుడు అందరికీ ఇచ్చి పడేయాలి. అది ఈడు వాడు అని ఏముండదు. కాబట్టి ఇచ్చాడు. కానీ నాకు ఎందుకో తూకం బరువు ఎక్కువ గౌతమ్ మీద ఉండిపోయింది. ఇటు పక్క చూస్తే మెగా చీఫ్ మీద ఉండిపోయింది. అటు విష్ణుని కొంచెం లైట్గానే తిట్టాడు, ఇటు పృథ్వీని లైట్గానే తిట్టాడు. అంటే వాళ్ళే బాగా ఆడుతున్నట్టుగా చూపించాడు అక్కడ. నీకు పృథ్వీ ఎలిమినేట్ కాదు అని నువ్వు ఎలా చెప్తావు బ్రో అంటే ఒక్క లైను నిన్న మిస్యూజ్ చేసాడు నాగార్జున గారు. మీరు గమనిస్తే ఒక మాట వదిలేసాడు. ఏమని తెలుసా? పృథ్వీ నువ్వు మీద మీదకి వెళ్ళి కొడతావా ఏంటి నువ్వు? నాకు అర్థం కాదు. ఎన్నిసార్లు మార్చుకోమనాలి? నెక్స్ట్ టైం నువ్వు ఇది రిపీట్ అవ్వకూడదు అన్నాడు. ఆ నెక్స్ట్ టైం అనేది మీరు అబ్జర్వ్ చేయండి. అక్కడే అర్థమైంది పృథ్వీ గారు నామినేషన్స్ లేడు అని ఖచ్చితంగా నాకు క్లియర్ అయిపోయింది. ఇక యష్మినే ఇంక డేంజర్ జోన్లో ఉన్నది, ఇంకెవరో కాదు. ఇద్దరిలో ఒకరు కాబట్టి డబుల్ ఎలిమినేషన్ ఉన్నా ఉండదు. ఈ వీక్ నాకు తెలిసినంత వరకు డబుల్ ఎలిమినేషన్ ఉండదు. కాబట్టి యష్మి మటుకి డేంజర్ జోన్లో ఉంది, ఎలిమినేట్ అయ్యే అవకాశం ఉందని నాకు రాత్రి అర్థమైంది. ఓకే, థ్యాంక్ యూ.